హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకి ఇందిరమ్మ ఇల్లు గురించి చెప్తున్నాను. ఇది 450 స్క్వేర్ ఫీట్లో మనకి శాంక్షన్ అయింది, అంటే 50 గజాలలో. మనకి ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావాలంటే సొంతం ఒక ప్లేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీంట్లో కన్స్ట్రక్షన్ అనేది ఇది సెకండ్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో బేస్మెంట్ అయిపోయింది. బేస్మెంట్ పిల్లర్లు వేసాక ఫస్ట్ అనేది వచ్చింది 1 lakh అనేది. ఇది సెకండ్ స్టేజ్కి ఇది స్టార్ట్, అంటే సెకండ్ స్టేజ్లో ఉంది. దీంట్లో మనకి గోడలు మరియు ఇవి తలుపుల ఫ్రేమ్స్, కిటికీల ఫ్రేమ్లు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం వర్క్ ఉంది సెకండ్ రావడానికి, సెకండ్ పేమెంట్ రావడానికి. దీంట్లో ఒకటి మనకి ఎంట్రన్స్లోనే కిచెన్ సైడ్కి, అండ్ ఇది వచ్చేసి హాల్, అండ్ నెక్స్ట్ ఒక బెడ్రూము, ఒక వాష్రూమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో మెయిన్ మనకి ఉండాల్సిన ఈ 4 గదులు అనేవి, ఈ 3 అనేది ఖచ్చితంగా ఉండాలి, రూమ్స్ అండ్ ఒకటి వాష్రూమ్ అనేది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది ఖచ్చితంగా 450 స్క్వేర్ యార్డ్లో ఉంది. వాళ్ళకి 400 స్క్వేర్ ఫీట్ నుంచి 400 స్క్వేర్ ఫీట్ పైన అండ్ 600 స్క్వేర్ ఫీట్ లోపలనే మనకి కన్స్ట్రక్షన్ అనేది, ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెడ్రూము. ఇది మనకి గోడలు అనేది స్లాబ్ హైట్ మనకి మొత్తం కన్స్ట్రక్షన్ అయి ఉండాలి సెకండ్ విడత రావాలంటే. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. కొంచెం బాల్కనీ టైప్ చేసాం, కానీ ఇది 450 స్క్వేర్ యార్డ్సే ఉంది కాబట్టి ఇది కూడా వాళ్ళకు క్లోజ్ రూమ్ లాగానే కన్స్ట్రక్ట్ చేస్తాం.